జూనియర్ న్యాయవాదులకు వృత్తి నైపుణ్యం కల్పించే విధంగా శిక్షణ కేంద్రాలు ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే విధంగా బార్ కౌన్సిల్ సభ్యులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఏవి శేషసాయి, జస్టిస్ కృపా సాగర్లు అన్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలుపొందిన బార్ కౌన్సిల్ సభ్యుల సన్మాన సభ ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శేషసాయి, కృపా సాగర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది మంది న్యాయవాదుల సంక్షేమం, భద్రత, వృత్తిలో ఎదుగుదల, న్యాయవాద కుటుంబాలకు ఆర్థిక సాయం లక్ష్యంగా బార్ కౌన్సిల్ సభ్యులు కృషి చేయాలన్నారు. ఎంతో కాలంగా ఎకానమీ విషయం పెండింగ్లో ఉందని కొత్తగా ఎన్నికైన బార్ కౌన్సిల్ సభ్యులకు వారు సూచించారు. ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల టీంతో తాము కూడా ఉండటం సంతోషదాయకమన్నారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో బార్ కౌన్సిల్ సిబ్బంది, న్యాయవాదులు సహకారం మరువలేనిదన్నారు. సీనియర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న న్యాయవాదుల డెత్ బెనిఫిట్ 9 లక్షల నుంచి 20 లక్షలకు పెంచే విధంగా తోటి బార్ కౌన్సిల్ సభ్యులు సహకారంతో కృషి చేస్తామన్నారు. అలాగే న్యాయవాదులు రిటైర్మెంట్ బెనిఫిట్ను కూడా పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మరో సీనియర్ న్యాయవాది సుంకార రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బార్ కౌన్సిల్ ఎన్నికల కౌంటింగ్లో కౌంటింగ్ సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. దీనికి జస్టిస్ శేషసాయి, కృపా సాగర్లతో పాటు అందరి సహకారం ఉందన్నారు. ఉప్పలపాటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ హెల్త్ ఇన్సూరెన్స్, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. మహిళా బార్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికైన రాగి గంగాభవాని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నట్లే న్యాయమూర్తుల వ్యవస్థలో ముందున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వై బాలాజీ, అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, సీనియర్ హైకోర్టు న్యాయవాదులు వి వేణుగోపాలరావు, పిఎస్సి సురేష్ కుమార్, బార్ కౌన్సిల్ సెక్రటరీ పద్మలత, బార్ కౌన్సిల్ చైర్మన్ ద్వారకానాథ్ రెడ్డి సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా బార్ కౌన్సిల్గా మనం బాధ్యతలు అడ్వకేట్స్ అందరికీ కూడా మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మనం గతంలో చేస్తానని చెప్పాం. అది పూర్తి అవ్వలేదు కాబట్టి అది కూడా చేయాల్సింది ఉంది. అలాగే డెత్ బెనిఫిట్స్ చైర్మన్ గారు మొత్తం పెంచారు. 4 లక్షల నుంచి 6 లక్షల నుంచి 9 లక్షలు ద్వారకానాథ్ రెడ్డి గారి టైంలో చేయడం జరిగింది. అలాగే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 5 lakhs చేయడం జరిగింది. అలాగే ఈసారి కనీసం ఒక 20 lakhsకి పెంచాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అలాగే రిటైర్ అయ్యే న్యాయవాదులకు కూడా పరిస్థితి కూడా లేని న్యాయవాదులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కొంత అమౌంట్ ముందు ఇవ్వడానికి అవకాశం ఉండేటట్టు వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కూడా కల్పించడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి లా అకాడమీ ఒకటి ఏర్పాటు చేసుకోవాల్సింది సార్ చెప్పినట్టు. ఆల్రెడీ మొన్న అడ్వకేట్ జనరల్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కూడా అన్నారు మనం కూడా లా అకాడమీ పెట్టాల్సి ఉంటుంది అని. ఎందుకంటే న్యాయమూర్తులకి లా అకాడమీ పెడతా ఉన్నారు, ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. కానీ కొత్త చట్టాలు వస్తున్నాయి. మన న్యాయవాదులకు సంబంధించినంత వరకు మనం 1 రోజు 2 రోజులు క్లాసులు పెడతా ఉన్నాం. గంటా రామారావు గారు ఉన్నప్పుడు ఒక 5 ఎకరాల్లో ఒక లా అకాడమీ ఏర్పాటు చేద్దామని చెప్పి నెలకు కొంత సందాలు వసూలు చేసేలా చేద్దామని చెప్పి అనుకున్నాం. అయితే ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వనందువల్ల చేయలేము మేము. కానీ ఈసారి ఈ టాస్క్ని మనం పూర్తి చేయాలి. ఈ 4 మనం పూర్తి చేస్తే కనుక ప్రజలకు మంచి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాలయ్య గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓటర్లకు ఎన్నికలు ఎట్లా జరిగిందని చెప్పడం సాహసం అవుతుంది. కాకపోతే ఒకటి కౌంటింగ్లో మాత్రం జరిగినటువంటి కృషి తప్పనిసరిగా మనం అందరం వీళ్ళందరికీ వ్యవసాయ గారి దగ్గర నుంచి, కృపాసాగర్ గారి దగ్గర నుంచి, వేణు గారి నుంచి అందరికీ బార్ కౌన్సిల్ స్టాఫ్ మనం ధన్యవాదాలు చెప్పి తీరాల్సింది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి కృషిని మీరు చాలామంది ఆన్లైన్లో చూసి ఉంటారు. డెఫినెట్గా మనం ఇందాక చెప్పినట్టుగా వెనక మొదలుపెట్టినటువంటి ప్రక్రియని ముగించామంటే దానికి ఉన్నటువంటి కృషి అటువంటి. ఈ ఎన్నికలు ఎటువంటి అంటే నాకు వైకుంఠపాళి ఆట గుర్తు వస్తుంది. చిన్నప్పుడు మనం ఆడిన ఆట. ఎవరిని పాము కాటేస్తుందో ఎవరు నిచ్చెనెక్కిస్తుందో తెలియదు. పాపం పాము కాటేసిన వాళ్ళు ఏమో మాతో రాలేకపోయారు, నిచ్చెనలు ఎక్కించిన వాళ్ళంతా మేము పైన ఈ ఆట ఇది. అందుకని చూసాం కదా చివరి రోజున జరిగినటువంటి ఎంత ఉత్కంఠత ఎలా ఉన్నదో. ఇందాక చెప్పారు ఒక 3.4లో ఒక ఆయన ముందు పడితే ఒక ఆయన ముందుకు వెళ్ళిపోయారు. 70 ఓట్లు 80 ఓట్లు.
మరి అటువంటి దీంట్లో ఆ ఉత్కంఠతో వీళ్ళు చేసినటువంటి వాళ్ళకి వీళ్ళందరూ మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సరే, ఈ బార్ కౌన్సిల్ దగ్గరకు వచ్చేసరికంటే తిరిగి ఎన్నికైనటువంటి పాత వాళ్ళం, కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళం వీళ్ళంతా కలిసి పనిచేయటం. దీంట్లో కొత్తది ఏంటంటే మహిళా సభ్యులు ఇంతమంది రావటం, ఈ రిప్రజెంటేషన్ తోటి వీళ్ళంతా రావటం అనేటువంటిది అందరూ ఆహ్వానించదగింది. తప్పనిసరిగా ఈ వృత్తి మొదట్లో ఇది పురుషుల వృత్తే అనుకునేటువంటి పరిస్థితుల్లో మహిళలు ఇప్పుడు వచ్చి రావటం చూస్తే ఇప్పుడు జ్యుడిషియరీలో వచ్చేసరికి వాళ్ళు 60% అయ్యారు. మొన్న ఎవరితో మాట్లాడతా న్యాయవాదుల్లో కూడా వీళ్ళు మాట్లాడతారు, పెరిగిపోతారు, పురుషులే మాకు రిజర్వేషన్ కావాలనే పరిస్థితి ఈ వృత్తిలో కూడా రావచ్చేమోననేటువంటిది అనిపిస్తా ఉందని కూడా. అందుకని తప్పనిసరిగా న్యాయవాదుల యొక్క ఆకాంక్షలను తీర్చే దానికోసం తప్పనిసరిగా మేము పనిచేస్తామని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కానీ న్యాయవాదులు అందరూ కూడా ఆశతో బార్ కౌన్సిల్ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభుత్వం కూడా భరిస్తే మరి అది కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ నా ఉద్దేశం ఇది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. న్యాయశాఖ మంత్రి గారు కూడా ఇది ఆల్ ఇండియా మొత్తం మీద కూడా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో పరిశీలన ఉంది. ఎన్ని హాస్పిటల్స్, డాక్టర్స్ అవసరం అవుతాయో వారిని చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. అలాగే ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కూడా అది సెనెట్ కమిటీ ముందు ఉన్నది, అది రాగానే పార్లమెంట్లో పెట్టి దేశవ్యాప్తంగా కూడా తీసుకొస్తామని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. బహుశా బార్ కౌన్సిల్ మనం కూడా వారు కొంచెం స్పీడప్ చేసి అది అయ్యేటట్టుగా చేస్తే మన బార్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా నేను కృషి చేస్తానని చెప్పి కూడా మనమే చేస్తున్నా. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన డబ్బులు కూడా కొంత వస్తే మన కోర్ట్స్, బిల్డింగ్స్, ఫెసిలిటీస్ అది క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా బార్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా మనందరం కూడా కలిసి మనం కృషి చేద్దాం. అలాగే న్యాయమతుల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎథిక్స్ మనకు సబ్జెక్ట్ ఉంది. ఎథిక్స్ కనుక మారిస్తే ప్రొటెక్షన్ యాక్ట్ అసలు రావాల్సిన అవసరం లేదేమో. కానీ ఆ విధంగా బార్ కౌన్సిల్ కూడా మన యొక్క ఓట్ తీసుకున్న తర్వాత మన సబ్జెక్ట్ ఉన్నప్పటికీ దాని విషయంలో కూడా సెమినార్స్ కండక్ట్ చేస్తే కొంత అడ్వకేట్స్ కూడా అది ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నా. మరి మిత్రులందరూ కూడా ఈ అవకాశం కల్పించిన బాలాజీ గారికి, మనందరినీ కలిపి ఈ అవకాశం కల్పించిన బాలాజీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు